సార్ బిల్ సార్. పర్సు ఖాళీ అయింది. ఇప్పుడు డబ్బులు ఎవరిని అడగాలే? అరే మామ, ప్రతి ఒక్కడు దొంగనా కొడుకులే, ఎదవలే. అసలు ఇలాంటి ఎదవల్ని ఈ భూమి మీద ఎందుకు ఉంచుతున్నాడు ఆ భగవంతుడు? నాకు అర్థం కావట్లా. అరే మామ, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. హాయ్ మామా. అరే ఏమైందిరా మామ, అంత డల్గా ఉన్నావు? నీకు చెప్పిన అర్థం కాలేరా, వదిలే. అర్థం కాకపోతే ఇంకోసారి చెప్పకు. ఎప్పుడైతే చెప్పు. ఎవడెవడు ఎలాంటి వాడో నాకు ఎప్పుడు అర్థం అవుతుందిరా. అసలు ఇలాంటి ఎదవల్ని ఆ దేవుడు ఏం చేయట్లేదు, ఎందుకో నాకు అర్థం కావట్లా. ఎంత అన్యాయం నీకెవరు చేసిండ్రా? ఉన్నాడులే ఒక ఎదవా. ఏం పేరు? అని ఒకడు ఉన్నాడు రా. ఆడి గురించి నా ఫ్రెండ్స్ కి, చుట్టాలకి, బంధువులకి చాలా గొప్పగా చెప్పాను రా. ఆడు చాలా మంచివాడని. కానీ ఇప్పుడు వాడి నిజ స్వరూపం ఏంటో తెలిసింది. అరే విషయం చెప్పురా, సోది చెప్పకు. ఒకటి చెప్పు. సాధారణంగా గేదెలు పేడ ఎక్కడేస్తాయి? అది ఎక్కడ ఉంటే అక్కడ కింద వేస్తాయి. అదే వీడి గురించి తెలిస్తే డైరెక్ట్ గా వచ్చి ముఖం మీద పేడేస్తాయి. సరే ఆ విధవ ఏం చేశాడు చెప్పు, నేనైనా జాగ్రత్తగా ఉండాలి కదా. రీసెంట్ పరిచయం అయ్యాడు రా. ఓకే, మంచిదేగా. వాడు చాలా మంచిగా మాట్లాడాడు రా. వాడి మాటలు, వాడి ప్రవర్తన చాలా మంచిగా ఉండేవి. ఎవరైనా వాడి మాటలు వింటే నిజంగా మంచోడు అనుకునే వాళ్ళు. ఏం చేసి ఒక రోజు 10,000 డబ్బులు అడిగాను రా. 5 days లో ఇచ్చేస్తా అన్నాను. సర్లే అని వేసాడు. అరే అడగగానే ఇచ్చాడంటే మంచోడే కదరా. ఎవరు ఇస్తారు చెప్పు ఇప్పుడు అడగగానే? సరే ఒకటి చెప్పు, నువ్వు ఇస్తానన్న 10,000 ఇచ్చావా? లేదురా, మధ్యలో వారం రోజుల తర్వాత కాల్ చేశాడు. కొంచెం బిజీగా ఉండి ఫోన్ అసలు. ఓహో, నువ్వు ఇస్తానని టైంకి ఇవ్వలేదా? అదే నాకు అవసరం ఉంది కాబట్టి ఏదో 5 days అని చెప్పాను. అటు ఇటుగా అవుతాయి, కొంచెం అడ్జస్ట్ అవ్వాలి కదా. అంతే కదా. తర్వాత ఏమైంది? మళ్ళీ అవసరం 5,000 అడిగాను రా. ఈసారి చాలాసేపు సతాయించుకొని 3,000 ఇచ్చాడు రా. ఎదమన్నారు ఎదవా. సరే నువ్వు ఇస్తానన్న 10,000 ఇచ్చావా? అదే కదరా చెప్పేది, కాస్త అటు ఇటుగా అవుతుందని వాడు అర్థం చేసుకోవాలిగా. ఏంటి బాబన్న? అయితే ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా మళ్ళీ అడిగావు, ఆయన వేశాడు. మరి ఇప్పటికైనా మొత్తం ఇచ్చావా? 25వ తారీఖు ఇస్తానన్నాను రా. మరి ఇవాళ 30 రా, మరి ఇచ్చావా? ఆడే డబ్బుల కోసం ఫోన్ చేసి తెగ ఇసుకిచ్చేస్తున్నాడు రా. ఎదవన్నారు ఎదవా. వాడు కాదరా ఎదవా, నువ్వు ఎదవా. ఏంద్రా నువ్వు నన్ను తిడుతున్నావు? అరే ఒకటి చెప్తున్నా విను. వాడు ఎవడో నీకు డబ్బులు ఇవ్వాల్సిన పనే లేదు, ఆయన ఇచ్చాడు. అన్న టైంకి డబ్బులు ఇవ్వకపోగా మళ్ళీ అడిగావు, అయినా కూడా వేసాడు. నేను అడిగితే 100 మంది ఉన్నారా డబ్బులు ఇవ్వడానికి నాకు రెడీగా. అయినా వాడేదో నా జీవితం మొత్తం నన్ను పోషిస్తున్నట్టు మాట్లాడుతున్నావేంట్రా? ఇప్పటి వరకు వాడు ఇస్తేనే బతుకుతున్నానా ఏంది? ఒకటి గుర్తుంచుకో, నువ్వు అడగగానే డబ్బులు ఇచ్చాడంటే వాని దగ్గర డబ్బులు ఎక్కువ అయింది కాదు, నీకేదో అవసరం ఉంది అని చెప్పి. ఆయన నువ్వు ఇవ్వాల్సిన డబ్బులు టైంకి ఇచ్చేసి 5,000 కాబట్టి 10,000 అడుగు, ఎవరైనా ఇస్తారు. అబ్బా నీకు తెలియదులేరా, వాడి దగ్గర మస్తు పైసలు ఉన్నాయి. లైఫ్లో ఒకటి గుర్తుంచుకో, వానికి కారు ఉన్నది, వాడి పెద్ద బిల్డింగ్లో ఉంటున్నాడు అని కాదు ఆలోచించాల్సింది. వేలలో సంపాదించే వాళ్ళకి వేలలో అప్పు ఉంటాయి, లక్షలు సంపాదించే వాళ్ళకి లక్షల అప్పులు ఉంటాయి, కోట్లు సంపాదించే వాళ్ళకి కోట్లలో అప్పులు ఉంటాయి. అదేవిధంగా వానికి ఈఎంఐలు ఉంటాయి, కొన్ని ఖర్చులు ఉంటాయి. వాళ్ళకి నిజంగా డబ్బులు ఉంటే వాడు నీకు ఇవ్వాల్సిన పని లేదురా. ఫ్రెండ్స్తో తిరుగుతాడు, జల్సాలు చేస్తాడు. నువ్వు ఇలాంటి విధవాన్ని తెలియక నీకు డబ్బులు ఇచ్చాడు, ఇప్పుడు ముష్టోళ్ళు లెక్క అడుగుకుంటున్నాడు. నువ్వు నాకు ఫ్రెండ్ వా లేక ఆడికి ఫ్రెండ్ వా? అయినా వాడికి సపోర్ట్ చేస్తావేంద్రా?
ఛే నువ్వు ఇంకా మారవురా. ఇలాంటి విధవాళ్ళతో స్నేహం చేశాను చూడు, నాదే బుద్ధి తక్కువ. నిన్ను చాలామంది ఎందుకు అవాయిడ్ చేస్తున్నారో నాకు ఇప్పుడు అర్థమైందిరా. ఇంకా చెప్పాలంటే నీలాంటి విధవాళ్ళు నా లైఫ్లో ఉన్నారు కాబట్టి నా దరిద్రం ఇంకా పోలేదు. ముందు నీలాంటి విధవాళ్ళకి దూరంగా ఉండాలి, అప్పుడే నా లైఫ్ బాగుపడుతుంది. అరే రే మామ, ఒక్క 5,000 ఉంటే చూడరా, 2 days లో ఇచ్చేస్తా.